కుంభరాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. నిదానం మీద తీసుకునే నిర్ణయాల వలనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. టెన్షన్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. గొడవలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒక గొడవ రావడం, అది సమసిపోవడం, మళ్ళీ ఇంకో గొడవ ఇంకో కోణం నుంచి రావడము, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడా దేనికి బెదిరుకోకుండా, బెంబేలెత్తిపోకుండా, నిదానంగా సంయమనంతో, మీకున్నటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో వాటిని మీరు డీల్ చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ప్రతి ఒక్క విషయానికి ఒక గ్యారంటీ, షూరిటీ లాగా ఒక రికార్డింగ్ ఉంచుకోండి. ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నాము, లేదా ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాము, లేదా ఒక ప్రాజెక్ట్ డీలింగ్ గురించి ఎవరో క్లయింట్తో మాట్లాడుతున్నాము, ఆ యొక్క డిస్కషన్ కావచ్చు, ఏదైనా కానీ అది ఒక రికార్డింగ్ అయితే ఉంచుకోండి. ఇది మీకు ఉత్తరుత్తర ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి చిన్న జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మనమంటూ మన సేఫ్ సైడ్ చూసుకోకపోతే రేపొద్దున ఎవరు ఏదైనా అనవచ్చు. ఇది కాస్తంత తెలుసుకొని మెలగండి. రాంగ్ యూసేజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ అది నేను ఒప్పుకోను, అది ఎవరు ఒప్పుకునే విషయం కాదు. కానీ మన సేఫ్టీ కోసం, మన సెక్యూరిటీ కోసం మనం ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వెకేషన్ కావచ్చు, కాస్తంత విశ్రాంతి కావచ్చు. రైట్ ఇమీడియట్లీ కాస్తంత విశ్రాంతి పొందాలి. నేను టెన్షన్స్ తట్టుకోలేకపోతున్నాను, నేను రిలాక్స్ అయిపోవాలి, నా ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఒకానొక ముఖ్యమైన కార్యక్రమాన్ని మాత్రం చక్కగా మీరు చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభ కార్యక్రమాల నిమిత్తము, దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తము ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అదేవిధంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్నాళ్ళు సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇది మీ మానసిక ఊరటకి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు నిమిత్తం మాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా వరకు అవసరము. అంటే ఎలా చదువుతున్నారు, ఏ టైంలో చదువుతున్నారు, ఎంత సేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు, ఇతర విషయాలలో కూడా కాస్తంత మంచి చెడులను చూసుకొని నిర్ణయం చేస్తేనే మంచి జరుగుతుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఈ కుంభరాశి వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, సొంత అభివృద్ధి రీత్యా మంచి ఎదుగుదలను పొందగలుగుతారు.